అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేపుటమ్మల మనమ్ముల నుండిడియమ్మ దుర్గ మాయమ్మ కృపాభిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ కృపాభిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. దుర్గాదేవి తల్లులందరికీ తల్లి, సప్తమాతృకలను కన్న తల్లి, ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి, అందరూ అమ్మల కన్నా అధికురాలైన మహాతల్లి, రక్కసి మూకలను అడగించిన అమ్మ, నమ్ముకున్న దేవదామ తల్లుల నిండు మనసులలో నివసించే తల్లి. అట్టి మా అమ్మ దయా సముద్రి అయ్యి నా భాగవత ఆంధ్రీకరణ ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము పడుత్వములను సమృద్ధిగా ప్రసాదించుగాక అని ఈ పద్యం యొక్క అర్థం. కలిపి చదివితే ఒకలాగా, విడదీసి చూస్తే ఒకలాగా అర్థాన్నిస్తుంది ఈ పద్యం. సురారులు అంటే సురులు మరియు వారి శత్రువులైన రాక్షసులు అని ఒక అర్థం. మరో అర్థము సురులకు శత్రువులైన రాక్షసులు అని అర్థం వస్తుంది. కలిపి చదివితే సురారులు అంటే రాక్షసులు, వారి తల్లి దితి, వాళ్ళ వల్ల ఆ తల్లికి కడుపు చేటు బాధ. మరి ఆ రాక్షసుల్ని చంపి ఆ తల్లి కడుపారడి తీర్చింది అమ్మల కన్న అమ్మ దుర్గమ్మ. ఆరడి అనగా గాయము, పుచ్చుట అనగా మాన్పడము. విడదీసి చదివితే సురారులమ్మ ఆ తల్లి దేవతలకే కాదు రాక్షసులకు కూడా తల్లే. మరి మంచివాళ్లకి చెడ్డవాళ్లకి ఈ సృష్టి అంతటికీ అమ్మే కదా. కడుపు ఆరడి పుచ్చిన ఎమ్మ మనకు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా కడుపులో ఆకలి తీర్చే తల్లిలాగా తీర్చగలది, తీర్చేది ఆ అమ్మే, ఆ దుర్గమ్మ తల్లే.